ఎప్పుడైనా గమనించారా? కొంతమంది మనల్ని అవసరం ఉన్నప్పుడే గుర్తు చేసుకుంటారు, సహాయం చేసిన తర్వాత మాత్రం కనిపించరు. మీకు అలాంటి అనుభవం ఉంటే ఈ కథ మీకోసం. ఎందుకంటే లోకం మన దగ్గర్నుంచి తీసుకుంటూనే ఉంటుంది, మనమే ఇక చాలు అని చెప్పేదాకా. ఒకప్పుడు పంటలతో నిండిన నిశ్శబ్ద గ్రామంలో మనోహర్ అనే మనిషి ఉండేవాడు. గ్రామంలో ఎవరికైనా ఏ సమస్యైనా వస్తే మొదట గుర్తు వచ్చేది మనోహర్. బండిమట్టిలో ఇరుక్కుపోయిన మనోహర్, ఒకరింటి పైకప్పు విరిగి నీళ్లు కారిన మనోహర్, సలహా, తోడు, పని, సహాయం ఏదైనా మనోహర్. అతను ఎప్పుడూ లేదు, కాదు అనేవాడు కాదు. ఇతరులకు సహాయం చేయడం వలన తాను మంచి మనిషినని అతనికి నమ్మకం. అవును, అది మంచిదే, కాని అతని జీవితం మాత్రం మెల్లిగా అతనిది కాకుండా పోయింది. అతని స్వంత పొలం సగం కూడా దున్నలేదు. అతని ఇంటి పైకప్పు మరమ్మత్తు కావాలి. అతని ఆరోగ్యం కూడా బలహీనపడుతోంది. కాని అతను మాత్రం ఇతరుల పనుల్లోనే తిరుగుతున్నాడు. ప్రతి సాయంత్రం అలసిపోయి ఇంటికి వస్తే అతని తల్లి నిట్టూర్పు విడిచేది. మనోహర్ బాబూ, నువ్వు అందరికీ సహాయం చేస్తున్నావు, కాని నీకు ఎవరు సహాయం చేస్తున్నారు? మనోహర్ చిన్నగా నవ్వేవాడు. పర్లేదమ్మా, ఒకరోజు నా మంచితనాన్ని గుర్తుంచుకుంటారు. కాని ఆ రోజు ఎప్పుడూ రాలేదు. ఒక సాయంత్రం భారీ మేఘాలు కమ్ముకొచ్చాయి. వర్షం పడబోతుందని గ్రామస్థులందరూ తమ పంటలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఆ సమయంలో మనోహర్ స్నేహితుడైన జగదీష్ తన పంటను కప్పేందుకు సాయం కోరడంతో జగదీష్ పంటను కప్పేందుకు పరిగెత్తాడు. ఇద్దరూ కలిసి జగదీష్ పంటను కప్పారు. కాని మనోహర్ గోధుమ పంట మాత్రం తెరిచి ఉండడంతో వానకు దెబ్బతిన్నది. అతను తన పొలానికి చేరేసరికే వాన తన పంటను నాశనం చేసింది. వాన పడుతుండగా మనోహర్ అక్కడే నిలబడ్డాడు. తన ఒంటరి శ్రమతో వేసిన ఆశలు మట్టిలో కలిసిపోతుండటం చూస్తూ అతని మనసు భారంగా మారింది. ఆ రాత్రి తల్లి నెమ్మదిగా అన్నది, "నువ్వు అందరి పంట కాపాడావు బాబూ, నీది మాత్రం నాశనమైపోయింది." మనోహర్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని మనసులో మాత్రం మాటలు పలకని ఒక గాయం తెరచుకుంది. తరువాతి రోజు మనోహర్ గ్రామం చివర ఉండే తెలివైన వృద్ధ రైతు రామయ్యను కలిసేందుకు వెళ్లాడు. రామయ్య, నాకు అర్థం కావడం లేదు, ఎంతమందికి తోడుగా నిలుస్తున్నా ఎందుకో నాకు మాత్రం ఒంటరితనమే అనిపిస్తోంది. అప్పుడు రామయ్య నదిని చూపిస్తూ అన్నాడు, "ఈ నదిని చూడు మనోహర్, ఇది చెట్లకు, జంతువులకు, పొలాలకు జీవమిస్తుంది. కాని వర్షం ఎక్కువై ఇది తన హద్దులు మరిచిపోతే ఏమవుతుంది?" మనోహర్ అన్నాడు, "వరద వచ్చి అందరినీ నాశనం చేస్తుంది." రామయ్య నవ్వుతూ అన్నాడు, "అవును, దయకు హద్దులు అవసరం, లేకపోతే మనల్ని మనమే నశింపజేసుకుంటాం." రామయ్య మనోహర్కు ఒక సాధారణ పని ఇచ్చాడు. 7 రోజులు ఎవరు ఏమడిగినా వెంటనే సరే అనొద్దు. ముందుగా నీ మనసుని అడుగు, ఇది నేను ఇప్పుడే చేయగలనా? కుదరకపోతే నెమ్మదిగా ఈ రోజు కాదు అని చెప్పు. ఆ వారం మనోహర్కు చాలా కొత్తగా అనిపించింది. మొదటి రోజు జగదీష్ త్వరగా పరుగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, "మనోహర్, నా ఎద్దు బాగాలేదు, వెంటనే రావాలి, సాయం చెయ్యి." మనోహర్ తన సగం దున్నిన పొలాన్ని చూశాడు. మనస్సు ఒక క్షణం రెండు వైపులకు లాగినట్టు అనిపించింది. తరువాత లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా అన్నాడు, "క్షమించు జగదీష్, ఈ రోజు నా పని ముందు పూర్తి చెయ్యాలి. రేపు ఉదయం వస్తా." జగదీష్ ఒక క్షణం ఆశ్చర్యపోయి కొంచెం బాధగా ముఖం పెట్టుకుని ఏమాత్రం మాట లేకుండా తిరిగి వెళ్ళిపోయాడు. మనోహర్కు కొంచెం బాధ వేసింది. కాని అతను తన పని కొనసాగించాడు. ఆ సాయంత్రానికి అతని పొలం కొన్ని నెలల తరువాత మొదటిసారి పూర్తిగా సిద్ధమైంది. తరువాతి రోజులు కూడా చాలామంది చిన్న చిన్న విషయాలతో వచ్చారు. మనోహర్ మాత్రం మర్యాదగా, "ఈరోజు కాదు" అని చెప్పాడు. ఆ రాత్రి అతను కొన్ని సంవత్సరాల తరువాత మొదటిసారి నిజమైన శాంతిని అనుభవించాడు. 4వ రోజు మళ్లీ భారీ వాన. మనోహర్ ఇంటి పైకప్పు కారింది. చుట్టూ చూశాడు, ఎవరూ రాలేదు. ఇంతకాలం అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు అందరూ అతన్ని పిలిచేవారు. ఇప్పుడు నిశ్శబ్దం మాత్రమే ఉంది. కాని అతనికి కోపం రాలేదు. బదులుగా ఓ అర్థం కాని ధైర్యం అతనిలో దృఢపడింది. తన పైకప్పు తానే సరిచేసుకున్నాడు. ఆ రాత్రి తన ఇంట్లో కూర్చొని నెమ్మదిగా చిరునవ్వు నవ్వాడు. ఇదేనేమో నిజమైన సెల్ఫ్ రెస్పెక్ట్ అని అతను మనసులో అనుకున్నాడు. కొన్ని వారాలు గడిచాయి.
మనోహర్ పూర్తిగా మారిపోయాడు. అతను త్వరపడటం మానేశాడు. అందరి సమస్యలు తనవిగా భావించడం మానేశాడు. తన శాంతినే తన ప్రాధాన్యతగా పెట్టుకున్నాడు. ఆశ్చర్యంగా గ్రామస్థులు అతన్ని మరింత గౌరవించడం మొదలుపెట్టారు. జగదీష్ తన సమస్యలు తానే చూసుకోవడం ప్రారంభించాడు. చిన్న చిన్న ఫేవర్లతో గ్రామస్థులు డిస్టర్బ్ చేయడం మానేశారు. మనోహర్ పంట పచ్చగా పెరిగింది. అతని ఆరోగ్యం మెరుగైంది. అతని ముఖం మీద చిరునవ్వు తిరిగి వచ్చింది. ఇప్పుడు అతను అందరికీ అందుబాటులో ఉండే మనిషి కాదు, తనను తాను విలువైనదిగా భావించే మనిషి అయ్యాడు. ఒక సాయంత్రం రామయ్య అతని ఇంటికి వచ్చి పంటను చూసి అన్నాడు, మనోహర్, నువ్వు అందరికీ సరే అని చెప్పడం ఆపేసినప్పుడు ప్రపంచం కూలిపోయిందా? మనోహర్ నవ్వుకున్నాడు. కాదు రామయ్య, అది మరింత మంచిగా మారింది. రామయ్య తల అంగీకారంగా ఊపాడు. నీకోసం నువ్వే మొదటిసారి సరే అనుకున్నావు. అక్కడే నీ జీవితం మారిపోయింది. ఫ్రెండ్స్, మరి మీరూ మనోహర్లాంటివారేనా? అందరికీ అందుబాటులో ఉండి అయినా మనసులో ఒంటరితనంగా అనిపిస్తుందా? గుర్తుంచుకోండి, నో అనడం వల్ల నిన్ను చెడ్డ మనిషిని చేయదు. అది నిన్ను నీ శాంతికి దగ్గర చేస్తుంది. మనుషులు నువ్వు ఇచ్చిన దానికంటే నువ్వు రక్షించుకున్నదాన్నే గౌరవిస్తారు. అందుకే నీ సమయం, నీ మనసు, నీ శక్తిని రక్షించుకో. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి కథ జీవితాన్ని నేర్పుతుంది.